వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జంగా రాఘవరెడ్డి గారితో ఉన్నాం. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించి వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరిగా అక్కడ పార్టీ గెలుపు కోసం కూడా ఆయన ప్రయత్నం చేయడం సహకరించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది నామినేటెడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కార్పొరేషన్లో ఉన్న అంశాల మీద ఆయన ఏం చేయబోతున్నారు అనేది, అలాగే రాష్ట్ర రాజకీయాల మీద ఇవాళ ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం రాఘవరెడ్డి గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? ఐఎమ్ కంఫర్ట్. ఈ పదవి ఎంతవరకు మీ కంఫర్ట్ జోన్లో ఉంది? సంతృప్తినిచ్చిందా? సరే, నా స్థాయికి ఇది సరిపోకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇది రైతుల పక్షపాతం, ఇది రైతులకు అవసరం. రైతులకు సేవ చేసే అవకాశం మరొకసారి దక్కింది. గతంలో డిసిసి బ్యాంక్ చైర్మన్గా, ఇప్పుడు ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా రైతులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. మీరు స్వతహాగా రైతా? నేను ఫార్మర్ కొడుకును. ఫార్మర్ ఎంజాయ్ చేసేవాళ్ళ దాన్ని 100%. నేను 48 ఎకరాల మ్యాంగో గార్డెన్, 50 ఎకరాల ప్యాడీ, 38 ఎకరాల సీడ్స్ పెట్టాను. ఆయిల్ సీడ్ నేను మొక్కలు కూడా వేసాను. నేను ఆల్రెడీ పదవికి చైర్మన్ కాకముందుకే వేసాను. నేను అదే చైర్మన్ కాకముందుకే, అంటే మిమ్మల్ని ఆ దృష్టితో ఇటు పంపించారు? లే, ఆ ఉద్దేశం ఏం లేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు నాకు సరే ఏం పోస్ట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఈ పదవి విషయంలో మీరు కొంచెం అలిగినట్టుగా, వద్దన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి, నిజమేనా? అట్లేం లేదు. పార్టీ ఏది ఇస్తే అది, ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తే అది తీసుకోవాలి. దాన్ని పని చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. నా అవసరం ఎంత అవసరం ఉన్నదో అది ఇచ్చినట్టున్నారు. మీకు రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నేను బేసికల్గా 10th నుండే రాజకీయాలకు వచ్చాను. నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. మా ఫాదర్ కాంగ్రెస్, మా కుటుంబమే కాంగ్రెస్. దాదాపు మా ఫాదర్ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము కూడా అదే లెఫ్ట్ ఆర్గనైజేషన్కి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లోనే ఉన్నాము. నాకంటూ ఎవరు లేరు. మా ఫాదర్ కాంగ్రెస్ కాబట్టి మాకు అగ్రోచారి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రోచారి నుంచి మేము ఇదే పార్టీలో ఉన్నాం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు చేసిన సేవ, వారి మాట పద్ధతి, వారు ఒకసారి మాట ఇస్తే స్టాండ్ అవుతారు. దాని మీద ఆయన అంటే ఇష్టం నాకు చాలా. అందుకోసమే మొదటి నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మనిషిలా ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారితో కొంతవరకు జర్నీ చేశారు? చాలా ఇష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎప్పటి నుంచి మీ ప్రయాణం? రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోనే ఉన్నాను. ఇంకా మళ్ళీ ఎవరితో పోలేదు. ఎవరైనా ఒక నాయకుడిని నమ్ముకుంటాము, అదే నాయకుడిని వెంబడి మనం వెంబడి ఉంటాం. ఆయన్ని నమ్ముకోవడం వల్లే మీకు టికెట్ రాలేదా మొన్నటి ఎలక్షన్? అట్లేం కాదు. అట్లా రాష్ట్రంలో ఎవరి అవసరం ఏముంది, వారు ఒక్కరి చేతిలో ఉండదు కదా. వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వస్తే మంచోడు, లేకపోతే చెడ్డోడు అనేది ఏం లేదు. వచ్చినా రాకున్నా ఆ మనిషే. రేవంత్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్? చాలా మంచోడు ఆయన. రేవంత్ రెడ్డి గుడ్ లీడర్. ఇప్పుడున్న జనరేషన్కు ఆయన సూటబుల్. ఎందుకంటే మేము చూడాల్సిన అవసరం ఉన్నది. శత్రువు ఏ విధంగా దూకుడు చేస్తే ఆ విధంగా దూకాల్సి వస్తుంది. ఇది ఈ రోజులలో నిజాయితీ, నీతి, ఎథిక్స్ ఇవన్నీ రాజకీయాలలో లేవు నిజం చెప్పుకోవాలంటే. కాబట్టి శత్రువును అనుగుణంగా మార్చుకునేవాడే లీడర్. వ్యక్తిత్వము ఇవన్నీ అవసరం లేదనుకుంటా. అంటే ఇప్పుడు అట్లా మారిపోయినాయి రాజకీయాలు, అట్లున్నాయి. అంటే మీరు లెఫ్ట్ పార్టీల నుంచి అటు నుంచి చేసి వచ్చారు కాంగ్రెస్లో. అంటే ఆ విలువలకి వదిలేసి ఇంకా ఇట్లాగా ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీలో ఉన్నాం. లేకపోతే పూటకు ఒక పార్టీ మార్చేవాని కదా. ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ నేర్పిన రాజకీయంతోనే ఎథిక్స్, వాల్యూస్, సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ తర్వాత విలువలు ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, త్యాగాల పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోరుకున్నది ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసం కొట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది. కాకపోతే పిచ్చోని చేతిలో రాయి లెక్క తెలంగాణ సెంటిమెంట్
కేసీఆర్ చేతికి వెళ్ళిపోయింది తప్ప కేసీఆర్ ఉద్యమ పాత్ర ఏమీ లేదు. ప్రజలందరూ ఉద్యమించారు. ఉద్యోగస్తుల కాంచెలు మొదలు పెడితే, రైతు కాంచెలు మొదలు పెడితే, రైతు కూలీ కాంచెలు మొదలు పెడితే, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నష్టాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కోరుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం చూసి ఎందుకు తెలంగాణ వచ్చిందని బాధపడ్డారు. ఆ తెలంగాణను కాపాడే సత్తా, కాపాడే ధైర్యం, ఆ విలువలు కాపాడే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. ఉద్యమంలో మీరు ఎట్లాంటి కేసులు ఎదుర్కొన్నారు? మీరు చేసిన కొన్ని కార్యక్రమాల గురించి చెప్పండి. మేము రైలు రోకే కార్యక్రమం చేశాం. తర్వాత ధర్నాలు, రాస్తా రోకోలు మా కాంగ్రెస్లో ఉండి కూడా మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసింది. ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ ఒప్పుకోకపోతే వచ్చేది కాదు. అందుకోసమే సోనియా గాంధీ తెలంగాణకు తల్లి దేవత అయింది. ఇలా లాస్ట్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదా తెలంగాణ కోసం? ఏం చేసింది? దాచుకున్నారు, దోచుకున్నారు. ఏం చేసింది? మీ ప్రాంత అభివృద్ధికి ఏం కృషి చేయలేదా? ఏం జరిగింది? ఆయకట్లు అన్నీ మేమే చేసాం. వాటర్ సప్లై అంతా మేమే చేసాం. ఒక కాళేశ్వరం మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరంలో ఎంత ఆయకట్టు వారుతుంది, ఎంత వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, ఏం డిజైన్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉపయోగంలోకి వచ్చింది, ఒకసారి అనాలిసిస్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టి 70% పూర్తి చేశారు. వారు కనుక దేవుడు మంచోడు కాక ఆయన తీసుకుపోయారు. కానీ ఆయన ఉంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ బంగారి ఆంధ్రప్రదేశ్ వైపు ఇవాళ చాలా అంటే దేవుడు పరిపాలన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ విధంగా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఆ స్ఫూర్తితోనే వారు చేసిన పాదయాత్ర అనుభవ స్ఫూర్తితోనే ఇలా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. వారు ఏ విధంగా అయితే అనుభవం అనుకున్నాడో, వారు ఏ విధంగా ప్రజల వద్దకు పోయి సమస్యలను బయటికి తీసి ఆ సమస్యలకు ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించిండో అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర అయితేంది ఇలా ఆ విధంగా మొదలుపెట్టి భారతదేశంలో జరుగుతున్న అన్ని సామాజిక వర్గాలకు ఏ విధంగా కష్టాలు ఏదైతే ముందుకు పోయినవాడు. కానీ కేంద్రానికి సంబంధించి కాంగ్రెస్ ఓవరాల్గా అన్ని స్టేట్లో 99 దాటలేదు కదా ఎంపీ సీట్. అట్లాని కాదు, 90తో దాటకున్న అధికారంలోకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దొంగ చేతికి తాళం తొందరగా వస్తుంది, మంచోడి చేతికి రాదు. దొంగకు తొందరగా గుర్తింపు వస్తుంది, మంచోడికి గుర్తింపు వస్తుందా? తొందరగా. దానికి కారణమే ఇది. మంచి లాంగ్ టర్మ్, చెడు ఉన్నది షార్ట్ టర్మ్. చెడుని మర్చిపోతారు, మంచోడిని ఎవరు మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో లేనంత మాత్రాన ప్రజలను విస్మరించి ఉన్నట్టు కాదు, ప్రజలు అతన్ని గుర్తుపెట్టుకున్నట్టు కాదు. ఎలక్షన్ అన్నది ఒక జిమిక్రీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఆర్థిక వ్యవస్థతోని డబ్బుమయం అయిపోయింది. దాంతో ఇవాళ రాజకీయం మోసంపూరితోనే చేస్తూ ఉన్నారు, డబ్బుతో రాజకీయం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అలా చేయలే. అలా చేస్తే అధికారంలోకి వచ్చేవాళ్ళే. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇష్టపూర్తిగా గెలవాలనుకున్నారు తప్ప, ప్రజల కష్టాలను తెలుసుకొని అధికారంలోకి రావాలనుకున్నాడు తప్ప జిమిక్ పాలిటిక్స్ వద్దనుకున్నాడు. 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకున్నారు గతంలో కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ 12 నెంబర్తో మీరు ఆగిపోతారా? ఫిరాయింపులకు సంబంధించి అందరు పార్టీ నుంచి ఇటు మారుతున్నారు కదా కాంగ్రెస్లో. మాకు టీఆర్ఎస్కు 2 డిఫరెన్స్ ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు బెదిరించి భయపట్టించి తీసుకున్న సంఘటన ఎక్కడ ఉండదు కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళను ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, ఈడీ ద్వారా, ఆర్థిక వ్యవస్థతోని నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు. మేము అట్లా కాదు, మా దగ్గర పిలిచి అభివృద్ధి చేస్తున్నాం. ఏ పార్టీలో ఉన్నాడని కాదు. మరి అదే పార్టీలో ఉంచి అభివృద్ధి చేయడానికి సహకరించచ్చు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా కాంగ్రెస్ పరిపాలన బాగుంటుంది, కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, అడిగినన్ని పని చేసుకోవచ్చు, మా ఏరియాలో మాకు నేమ్ వచ్చే విధంగా పని చేసుకోవచ్చు అనే లక్ష్యంతో వాళ్ళు వస్తున్నారు. గతంలో అట్లా కాదు కదా, బలవంతంగా బెదిరించి తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి, కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. రాకపోతే
ఉదాహరణకు నేను డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నా, నా మీదే 16 కేసులు పెట్టారు కదా, ఎవరో ఎందుకు? మిమ్మల్ని అడిగారా రమ్మని? అడిగితే రాకపోతేనే కేసు పెడతారు, లేకపోతే ఎందుకు పెడతారు? ఎందుకల్లా కేసు పెడతారు అంతే. ఇంకా అది మీరు ఎందుకల్లా అప్పుడు? విలువలు ఉన్నాయి కాబట్టి ఉన్నాం మనం. నేను ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్లో వచ్చిన కాబట్టి, సిద్ధాంతం ఉంది కాబట్టి, ఎన్నోసార్లు మారాలని అనుకున్నా కూడా, కష్టం వచ్చినప్పుడు మారాలని అనుకున్నా కూడా మాకు సిద్ధాంతాలు అడ్డం వచ్చినాయి కాబట్టి మారలేకపోయాం. అంటే అధికారం అప్పుడే వచ్చేది కదా మీకు? 100% మీరు అనుకున్న పదవి కూడా వచ్చేది. వద్దనుకున్నారు. సిద్ధాంతాల మీద కట్టుబడి ఉండాలనుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే మీకు 2023 ఎన్నికలకు సంబంధించి టికెట్ ఇస్తారని చెప్పి చివరి వరకు ఉంచి మీకు టికెట్ ఇవ్వాల. అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు అడగనప్పుడు టికెట్ ఇచ్చింది. అడగనప్పుడు టికెట్ ఇచ్చింది. నాకు పాలకుర్తి పోయే ఉద్దేశమే లేకుండే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిచి పాలకుర్తిలో ఎవరు లేరు పొమ్మన్నారు కదా. పార్టీ ఆదేశం శిరసా వహించినాం, పోయినాం. ఆడ ప్రజలు కూడా నమ్మారు. ప్రజలు కూడా 67,000 ఓట్లు వేశారు. ఆడ శత్రువు బలంగా ఉన్నారు. శత్రువుకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, జిమిక్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, కాబట్టి వారు గెలవగలిగారు. తర్వాత నేను హన్మకొండ వెస్ట్ టికెట్ అడిగాను. తర్వాత సీనియర్ పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారని జనగాం వద్దన్నారు. సరే, అదే అక్కడ కూడా రాజకీయ పరిణామాల వల్ల నాకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ నాకు తప్పకుండా నెక్స్ట్ న్యాయం చేస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, జిల్లా ప్రెసిడెంట్ ఇస్తామన్నారు కేసీ వేణుగోపాల్ గారు. దాని మీదనే సరే పార్టీ ఇచ్చిన ఆదేశం, పార్టీ మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి, పార్టీలో కొనసాగాలి కాబట్టి పని చేసుకుంటూ వస్తున్నాం. గుర్తింపు ఇచ్చారు. ఇలా అడగకుండా పిలిచి పదవి ఇచ్చారు. పాలకుర్తిలోనే ఉండుంటే మీ ఎమ్మెల్యే మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచేవాళ్ళేమో? తప్పకుండా గెలిచేవాళ్ళం. ఇప్పుడున్న గాలిలో గెలిచేవాళ్ళం. ఆ నిర్ణయం తప్ప? ఏదైనా మన అదృష్టం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటా, అంటే గెలిచేవాళ్ళు కదా అని చెప్పి ఉంటుంది కదా. కొన్ని నిర్ణయాలు తప్పే, జరుగుతుందని ఊహించలేం కదా. మనం దేవుని పుత్రులం కాదు కదా. ఇందాక రాజశేఖర రెడ్డి గారి విషయం మీద మాట్లాడు, దేవుడు ఇందాక మంచోడు కాదు కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోయారు. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందేదన్న. అవును. ఓ పక్కన మీరు తెలంగాణ వాదిగానే నేను అన్నీ చేశాను అంటున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడడం ఇష్టం ఉండేది కదా? లేదు, నేను తెలంగాణ కోరుకున్న వాడిని. కానీ కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఎందుకు వచ్చిందని బాధపడ్డాం. కేవలం తర్వాత ఎందుకు అంత ఏం చేశారు? తెలంగాణ ద్రోహం ఏం చేశారు? మన నిధులు మన నియామకాలు అనుకున్నాం. మన నిధులు లేవు, మన నియామకాలు లేవు, మన పనితనం మన ఉద్యోగాలు మనం అనుకున్నాం. ఈరోజు తెలంగాణ కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యాపారస్తులు, తెలంగాణ ఏజెన్సీలు, తెలంగాణ డీలర్షిప్లు ఎవరికైనా తెలంగాణ వారికి వచ్చాయా అని అడుగుతున్నా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో, కాంట్రాక్ట్ ఫీల్డ్లో, ఇంజనీర్ సెక్షన్లో, వైద్య రంగంలో, ఏ రంగం చూసుకోండి, వ్యవసాయ రంగంలో కూడా మీరు ఆంధ్ర పాలకులే మళ్ళీ ఉన్నారు తప్ప ఎవరు కూడా తెలంగాణ వారికి లేరు. న్యాయం జరగలేదు. రైతు కానించలి, రైతు కూలి కానించలి, ఉద్యోగస్తుని కానించలి, కార్మికుని కానించలి, వ్యాపారస్తుని వరకు కూడా ఎవరికీ న్యాయం జరగలేదు. విద్య ప్రైవేటు పరంలో ముందుకు పోయినాడు. వైద్యం ప్రైవేటు ఆసుపత్రులకే ఉడిగం చేశాడు. రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, 2 లక్షల రూపాయల మాఫీ అన్నాడు, ఇవ్వలేదు. ఏం చేసినట్టు? ఎవరికి వచ్చింది తెలంగాణ? అమరవీరుల త్యాగం ఎడిపోయింది. తెలంగాణకు ద్రోహం చేసిన వారికే మళ్ళీ న్యాయం జరిగింది. తెలంగాణకి ద్రోహం చేసిన వారికి తెలంగాణ న్యాయం చేసిన వారికి ఏం జరిగింది? ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి? ఏ అమరవీరుల కుటుంబాలు బాగుపడ్డాయి చెప్పండి? 1400 మంది అమరుల త్యాగం ఉంది, ఎవరికి న్యాయం జరిగిందో చెప్పమండి. కాబట్టి తెలంగాణ వచ్చి గద్దరో పాడబాడిండు, ఎవరికి వచ్చింది తెలంగాణ, అది నిజం కదా. మరి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పినాయని లాస్ట్ గవర్నమెంట్లో లోపాలు కావచ్చు, లేదా తెలంగాణ వారికి జరిగిన అన్యాయం, కాంట్రాక్టులు కానీ, విద్య వైద్య వ్యవస్థల్లో చిన్నపాటి వర్క్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, వీటన్నిటిని మీరు మరి సెటరేట్ చేస్తారా, లేకపోతే మీరు కూడా ఆ తోవలోనే వెళ్తారా? మాది కుటుంబ పరిపాలన కాదు, మాది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీనిలో ఒక జంగా రాఘవరెడ్డి పాత్ర లేకపోతే ఇంకో లీడర్ పాత్ర ఉండదు. ఇక్కడ సమిష్టిగా అందరి పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యము రక్షించబడుతుంది.
అదే ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యము ఉండదు. ప్రాంతీయ తత్వ పార్టీ కుటుంబ పరిపాలన జరుగుతుంది, లేకపోతే ఏకపక్ష పరిపాలన జరుగుతుంది. పార్టీలకు అట్లా డిఫరెన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఇక్కడ ఒకరి నడవది. మళ్ళీ మా కేంద్ర పార్టీ కూడా ఇక్కడ పైన యజమాయిషి ఉంటుంది. కాబట్టి మంచి చెడులు ఇక్కడ బేరీజ్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. కాబట్టి రైతుల మీద కానీ, రైతు కూలీల మీద కానీ, ఉద్యోగస్తుల మీద కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని న్యాయం చేసే విధంగా పరిపాలన వ్యవస్థ ఉంటుంది. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని ధర్నాలు చేస్తుంటే లాఠీలు చూపించారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిరుద్యోగానికి సంబంధించి సమస్య పరిష్కారానికి అని చెప్పి తీసుకొచ్చారు. మీ ప్రభుత్వం వచ్చింది, మరి ఎందుకని వాళ్ళని అట్లా చూస్తున్నారు? తప్పకుండా మీ ప్రభుత్వం ఎక్కిన కానుండి మీరు చూశారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్ని మిగులు ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. తప్పకుండా ఆ మిగులు ఉద్యోగాలు ఎన్నైతే భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నాయో, ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ పూర్తిగా భర్తీ చేసే పూర్తి బాధ్యత ప్రభుత్వం ముందుంది, చేస్తారు. ఇది ప్రజా ప్రభుత్వమేనా? ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేది, ఎట్లాంటి దోకా లేదు, దాంట్లో ప్రాబ్లమ్స్ లేవు. అంటే హామీ పరంగా చూస్తే రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి వచ్చే ఆదాయానికి ఎక్కువగా ఇచ్చారు. ఇందాక మీరు అన్నారు, అంటే రాజకీయాలు చేసే పార్టీలు కూడా ప్రజల్ని ఏమార్చో లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టుతూ భవిష్యత్తుని అంధకారం చేస్తే ఈ హామీల అమలు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హామీలు ఇవ్వడం అనేది, తర్వాత హామీల అమలుకి సంబంధించి మీరు ఏ స్ట్రాటజీ వాడబోతున్నారు? అట్లాగే ఆదాయ వనరులు పెంచబోతున్నారా ఎట్లాగా? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న చాలా సబ్జెక్టు చాలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నేను అందుకోసం తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధపడ్డాం మేము. ముందు మీకు చెప్పిన సబ్జెక్టే అది. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ దాదాపు 7 లక్షల 8 లక్షల అప్పు చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అప్పు చేసి ఏం చేశారయ్యా అంటే, ఒక కేసీఆర్ కుటుంబము కొంతమంది నాయకులకు సొమ్ము చేసుకున్నారన్న సంగతి మనం మర్చిపోవద్దు, గుర్తు చేసుకో తప్పదు. అన్ని అప్పులు చేసిన, అన్ని వింగులలో ఖాళీ బడ్జెట్ అప్పులమయం చేసిన దాన్ని సర్దుకుంటూ మళ్ళీ మిగులు బడ్జెట్ మళ్ళీ ఈ ప్రభుత్వం పూర్తయ్యే వరకు మిగులు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అన్ని సామాజిక వర్గాలను కాపాడుకుంటూ ఇచ్చిన హామీలు 100% నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఉదాహరణకు మేము ఇచ్చిన హామీలలో మీరు చూశారు, రైతుల రుణమాఫీ ఏంది, విద్యార్థుల భవిష్యత్ ఏంది, మహిళలకు బస్ ఫ్రీ ఏంది, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. సరే, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ ఇచ్చిన హామీలు ఏం చేసిండ్రు? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటే ఏం చేశాము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 6 నెలల వాళ్ళ అధికారంలో అన్నీ అనుభవించారు కాబట్టి, అంత దోసుకున్నారు కాబట్టి, దోపరికం దూరం అయిన అక్కసుతోని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. మీ అందరు చూడాలి, 6 నెలల్లో ఎవరైనా నీ కుటుంబాన్నే సర్దిద్దుకోలేవు. అలాంటిది ఒక ప్రభుత్వాన్ని, ఒక తెలంగాణను సర్దిద్దాల్సిన అవసరం ఉన్నది. మొత్తం అప్పులమయం చేసిన ప్రభుత్వాన్ని ఎలా మంచి బాటలో నడిపించాల్సిన అవసరం ఉన్నది. మంచి ఉన్నదాన్ని నడిపించవచ్చు, కానీ మొత్తం చెడు చేసిపోయారు కదా, అప్పు చేసిపోయారు కదా. ఈ అప్పులు కట్టుకుంటూ దీన్ని నయం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కొంత టైం పడుతుంది, దాన్ని వేచి చూడాలి. మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు వేడి చూసాం. తెలంగాణ సరిదిద్దుకుంటారు, ఇంకా మంచి బాటలో నడిపిస్తారు, కోరుకున్న తెలంగాణ వస్తుంది. 10 సంవత్సరాలు వేడి చేస్తాం, మేము ఎక్కడ విమర్శించలే. 5 సంవత్సరాల వరకు ఎక్కడ విమర్శించలే. 5 సంవత్సరాల తర్వాత అడిగాం, మేము మంచి చేస్తారని చూస్తాం. కానీ మేము ఎక్కిన నెల రోజులకే విమర్శలు. అంటే నీకు ఎంత తొందరగా ఉన్నది, ఎందుకుంది అంటే నువ్వు చేసిన తప్పులు ఎక్కడ బయట పెడతామని, నువ్వు చేసిన దోపరికాన్ని ప్రజలకు ఎక్కడ చెప్తారనే భయంతో దొంగ దొంగ అంటూ ఉన్నాడు. అంటే
దోసుకున్న తీరు వాళ్ళకి తెలుసు కాబట్టి, మాకు తెలియదు కాబట్టి మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మేము గుర్తు చేస్తామో అనే భయంతోనే. మీరు ఒకటే పరిపాలన చూడండి. కాంగ్రెస్ పరిపాలనలో చేసిన ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పరిపాలనలో చేసిన ఒక మంత్రి ఆర్థికంగా ఏ విధంగా ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో ఇన్కమ్ ట్యాక్స్ ఓనర్లను లేకపోతే అడిగితే చెప్తారు వాళ్ళు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర మీరు చూడండి, మాదాడి నరసింహారెడ్డి, పురుషోత్తం రావు, బసవరాజ్ సారయ్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలా వీళ్ళని చూడండి ఒకసారి, కోదండరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళని చూడండి, తీసుకోండి. మంత్రులు చేశారు కదా, సుదర్శన్ రెడ్డి గారు, వారు ఆర్థికంగా ఉన్నోళ్ళే కదా. వీళ్ళంతా ఆర్థికంగా బేసికల్గా ఉన్నోళ్ళే. వాళ్ళ ఆస్తులు పొడగొట్టుకున్నారు మంత్రులు ఉండి. కానీ బీఆర్ఎస్లో అలా జరగలేదు. కానీ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఒకసారి ఎమ్మెల్యే చేస్తే 5,000 కోట్లట, 10,000 కోట్లట. అంటే ఎంత దోసుకున్నారో మీరు చెప్తున్న ఆరోపణలకు సంబంధించి ఏమైనా విచారణ ఏమైనా ఉంటుందా, లేదంటే వీళ్ళందరినీ, లేదంటే ఎవరైతే అడ్డుగా ఉన్నారో లేకపోతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కక్షపూరిత ధోరణి ఉంటుందా, లేకపోతే సవ్యంగా విచారణ సాగించి వాళ్ళు చట్టపరంగా చర్యలు? చూడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పని కక్ష సాధింపు చర్య కాదు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు చేయదు. ప్రజా పరిపాలనలో ఎవరైతే ప్రజలకు నష్టం చేస్తారో, ప్రజా ఆస్తులను దోచుకుంటారో వాళ్ళకి అక్కగా తప్పదు, కట్టక తప్పదు. అక్రమంగా దోచుకున్న వాళ్ళు, భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజల తీర్పు చక్కగా ఇచ్చారు. ఆ విధంగా ప్రజల తీర్పును బట్టే పరిపాలన వ్యవస్థ ఉంటుంది. ప్రజలు అనుకున్నట్టే నడుస్తుంది. ప్రజలైతే ఏదైతే ఊహించుకొని ఓటేశారో అదే జరుగుతుంది. గ్రామాల్లో విద్యుత్ కోత ఉందా? విద్యుత్ కోత లేదు, కానీ అక్కడక్కడ కనిపిస్తుంది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా ఒకటే, మీకు గత ప్రభుత్వాన్ని మాకు కంపేర్ చేయండి. గత ప్రభుత్వంలో ఎక్కడన్నా ఉత్పత్తి కేంద్రాలు పెట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారా? గతంలో మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన ఉత్పత్తి కేంద్రాలే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు నడిపారా లేదా? మేము అదే కరెంటు మేము ఏమైనా తక్కువ చేసామా, లేకపోతే కరెంటు పేరు చెప్పి మేము దోసుకున్నామా, వాళ్ళు దోసుకున్నారా? అది కంపేర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు కరెంటు కోత ఎక్కడా లేదు, ఇది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దోపని మీకు ఎక్కడ అడ్డుపడతారో అని చెప్పి అసలు రీజన్ లేని, అసలు విమర్శ లేని సబ్జెక్టులు విమర్శించకు. వాళ్ళకు అన్ని పత్రికలు ఉన్నాయి కదా, అక్రమంగా సంపాదించుతో పత్రికలు మీడియాలు పెట్టారు కదా, వాటితో ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, మీడియాలను కూడా బెదిరించింది కదా. అన్ని మీడియాలలో ఇప్పుడు షేర్లు అని వాళ్ళే కదా, బెదిరించి కొనుక్కున్నారు, ప్రేమతో కాదు. ఇప్పుడు మీరున్నారనుకో, మీడియా ఉంది, మీ అన్నీ కట్ చేస్తారు. మీ కట్ చేస్తే మీరు సగం షేర్ ఇచ్చారు. అట్లా అన్ని మీడియాలు షేర్ ఇచ్చేసి కొనుక్కున్న అక్రమ డబ్బుతోని ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు వీటి మీద చర్యలు తీసుకుంటారు మరి మీ గవర్నమెంట్? తప్పకుండా. ఎందుకుండే? తప్పుడు ప్రచారం చేస్తే ఎవరుకుంటారు? మీకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి గ్యాప్ ఎందుకు వచ్చింది? మాకేం గ్యాప్ ఉంటుంది? మా పార్టీనా? మాకేమైనా ఆస్తి పంచాదా లేకపోతే పాలి పంచాదా? మాకేముంటుంది? అధికార టికెట్ రావడంలో కొట్లాడతాము. టికెట్ వచ్చిన తర్వాత మాకు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద కట్టుబడి ఉన్నాడు కాబట్టి పనిచేస్తాం. పనిచేశారా మీరు? 100% పనిచేస్తాం కాబట్టి గెలిచారు కదా. మరి గెలిచిన తర్వాత మీ ఇద్దరు ములాఖాతులు కానీ, గవర్నమెంట్కి సంబంధించి వచ్చే ప్రోటోకాల్ అంశాల్లో కానీ మిమ్మల్ని ఎందుకు కలుపుకెళ్ళైపోయారు? సరే, కొంత జెలసీ ఉంటుంది, పోటీతత్వంతో కొంత ఉంటుంది కదా. దాన్ని మా కుటుంబ పంచాయతీ కదా అది, దానికి మీడియాకు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కొన్ని మీ అన్నదమ్ములకు పంచాయతీ లేదా? మీరు చేసుకున్న భార్యకు మీకు పంచాయతీ లేదా? అట్లాంటి పంచాయతీలు అంటారు. అంతే అండి, మా కుటుంబ పంచాయతీ అంతే. మరి నెక్స్ట్ 28కి సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకో? మా పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ. ఈ మధ్యకాలంలో ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేయాలి కదా మీరు? 100% పనిచేస్తాం కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా. సేమ్ కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తాం. ఇప్పుడు నాకు ఈ కార్పొరేషన్ ఇచ్చారు, ఈ కార్పొరేషన్ బాగోగులు చూడాలి, ఎక్కడ ఏం పని చేయాలి, దీన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. గతంలో డిసిసి బ్యాంక్ ఇచ్చారు కదా, దాన్ని ఎట్లయితే నడిపించానో దీన్ని కూడా అంతకు రెట్టింపుగా మా ప్రభుత్వమే ఉంది కాబట్టి, అప్పుడు ప్రతిపక్షాలనే అంత అభివృద్ధి చేశాను. ఇప్పుడు అధికారాల పక్షంలో ఉన్నాం కాబట్టి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
సంతృప్తితోని వారి రైతులకు ఎట్లయితే సేవ చేశారో ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబన్న, మా సీతక్క, తర్వాత మా కొండా సురేఖ గారి అందరు ఆశీస్సులతోని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇలా మా మంత్రుల ఆశీర్వాదంతో ఇలా ఈ పదవి నాకు దక్కింది. ఈ పదవినికి తప్పకుండా వన్నెదేస్తా. రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం. ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి ఒక్క వస్తువును రైతులకు చేర్చే విధంగా ముందు ఉంటా. ఈ వ్యవస్థను కూడా ప్రాఫిట్లో ఉండే విధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా మంచి సంతృప్తిగా పనిచేసే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆల్ సీడ్స్ సంబంధించి రివ్యూ చేశారా మీటింగ్? 100% 2 మీటింగ్లు అయినాయి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏమున్నది, కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు టీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని కొంత వ్యక్తులకు దోషిపెట్టిన మాట నిజం. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అవి ఉండవు. ఇక్కడ వ్యక్తులు లేరు, ఇక్కడ పరిపాలనే ఉంటుంది. ఇక్కడ అధికారుల పరిపాలన, ప్రజల పరిపాలన మాత్రమే ఉంటుంది. ప్రజలకు న్యాయం జరిగితే తప్పకుండా మెరుగైన సేవలు అందిస్తాం. తప్పకుండా ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్లో కొంత ప్రైవేట్ పరం చేసిన మాట నిజం. దాన్ని ఇంకా మా ప్రభుత్వం మా యొక్క ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ ద్వారా ఇంకో ఇండస్ట్రీస్ని పెంచి మంచి మెరుగైన ఆయిల్ తీసి మంచి ఎక్కువ ఏరియాను ఉత్పత్తి చేసి తప్పకుండా ఇంకా ముందుకు దశలో తీసుకుపోతాం. ఇప్పుడు దాదాపు 1000 కోట్ల టర్నోవర్ ఉంది. దీన్ని ఒక 2000 కోట్ల టర్నోవర్కు దశలో ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆయిల్ సీడ్స్ ఉత్పత్తికి సంబంధించి సహకారం అందిస్తారా రైతులకు? తప్పకుండా అందిస్తా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత మీ అందరికి తెలిసిన విషయంలో స్టాంప్ డ్యూటీ పడుతుంది, తర్వాత సేల్స్ ట్యాక్స్లు పడుతున్నాయి. దాన్ని రద్దు చేయడం కోసం నేను ఎక్కిన మొదటి రోజే సంతకం పెట్టాను. తర్వాత డ్రిప్ ద్వారా కొంత రైతులకు అన్యాయం జరుగుతుంది, దాని మీద కూడా మా మంత్రివర్యులకు లెటర్లు పెట్టాం. ఇందులో మా మంత్రివర్యులు మీకు తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు రైతు పక్షపాతి, రైతుల మనిషి. ఆయన కూడా మంచి వ్యవసాయదారుడు. దాదాపు 100 నుండి 150 ఎకరాల దాదాపు ఫామ్ ఆయిల్ తోట ఉంది. వాళ్ళు నాకన్నా అనుభవజ్ఞులు. వారి కింద సంతృప్తిగా పనిచేసేందుకు నాకు మంచి అవకాశం దక్కింది. వారి ఎక్స్పీరియన్స్, గత మంత్రివర్యులు, వారి వ్యవసాయదారుడు, ఆయన దగ్గర చాలా నేర్చుకొని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ ప్రాంతానికి కావచ్చు, అధికారులు ఉన్నప్పుడు కానీ అధికారులు లేనప్పుడు కానీ మీరు చేసిన మంచి కార్యక్రమాల గురించి కొన్ని చెప్పండి. తప్పకుండా నేను మా జనగామ ప్రాంతానికి కానీ మా హన్మకొండ ప్రాంతానికి కానీ మీకు తెలుసు ప్రాంతంలో ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా రైతులకు అందుబాటులో ఉంటాం. రైతులకు ఫోన్ చేస్తే పలికి అంత అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళకు మెరుగైన సేవలు అందిస్తాం. తప్పకుండా వాళ్ళకు మా ఏరియా, మా ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉన్నది. తప్పకుండా మా ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లయితే ఆయన గ్రామంలో, ఆయన ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెట్టించుకున్నాడో తప్పకుండా మంత్రివారి ఆశీర్వాదంతో మా ప్రాంతం కూడా ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి మా ప్రాంత వాసులకు కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి జంగా రాఘవరెడ్డి గారి అభిప్రాయాలు. ఆయిల్ సీడ్ కార్పొరేషన్ సంబంధించి టర్నోవర్ పెంచే దిశగా తన పనితీరు ఉంటుందని, టీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా తేడా అయితే ఖచ్చితంగా చూపించగలుగుతామని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు చెప్పినటువంటి అంశాలను పరిధిలో తీసుకొని వాటి మేర పరిష్కారానికి కృషి చేస్తా రైతులకు వెన్నుదన్నుగా నిలిచే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని నిధులు సాధించి అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేశారు. పార్టీ తనకు గుర్తించి ఇచ్చి ఈ బాధ్యతని పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.